ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు అమ్మవారు సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే, బిడ్డ సమయం లేదు తల్లి, అర్జెంటుగా విని తీరాలి. ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఆమె ప్రవేశంతోనే నీ జీవితంలో ఎంతో మార్పు జరగబోతోంది. బిడ్డ జాగ్రత్త. ఆమె రాక వలన, ఆమె నీ జీవితంలోనికి రావడం వలన నీ జీవితంలో ఎటువంటి మంచి ఎదురవుతుందా, చెడు ఎదురవుతుందా, చేదు ఎదురవుతుందా, లేక మంచి జరగబోతుందో, ఇక ఏం జరుగుతుందో జాగ్రత్తకు ఒక్క 2 నిమిషాల మాటలు విను బిడ్డ. జాగ్రత్త పడు, లేకపోతే దెబ్బతింటావు, లేకపోతే బాధపడతావు అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశాన్ని తీసుకొచ్చారు. అలాగే మనల్ని హెచ్చరిస్తున్నారు. అమ్మవారు ఇంతలా హెచ్చరిస్తున్నారు, ఇంతలా చెబుతున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం, ఒక మర్మం అయితే దాగి ఉంటుంది. అందులో ఒక పరమార్థం అయితే దాగి ఉంటుంది. మరి అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అమ్మవారు ఏమి చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం జీవితం కోసమే, మన మంచి కోసమే, మన బాగు కోసమే, మనం ఏదైనా తప్పు చేస్తూనే, పొరపాటు చేస్తుంటేనో, తప్పుదారిలో వెళుతూ ఉంటేనో చక్కదిద్దడానికి ఇలాంటి అవకాశాలు, సందేశాలు అమ్మవారు పంపిస్తూ ఉంటారు. ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడానండి, ఫ్యామిలీలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్కి మధ్య సరిగ్గా హెల్త్ బాగుండటం లేదు, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాము, ఎక్కడెక్కడో చూపిస్తూ ఉన్నాము, ఎంతో ఖర్చు పెట్టాము, కానీ అక్క మా ఆయనకి పలానా జబ్బు ఉన్నది అని తెలియట్లేదు, ఎన్నో స్కానింగ్లు అయిపోయాయి, ఎన్నో టెస్టులు కూడా అయిపోయాయి, ఇక ఆయన బెడ్కి అతుక్కుపోయారు ఒక 3 monthsగా. ఆమె బాధ అయితే మామూలు బాధ, ఆమె బాధ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి యజమాని ఇలా బెడ్కి అతుక్కుపోయి ఉండడం ఏంటి, నేనేం చేయాలి అని వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ఏంటి అని నాతో చెప్పుకున్నా కూడా ఎంతోమంది నాకు చెప్తూ ఉన్నారండి, ఎన్నో వాళ్ళ ఇబ్బందులు. అయితే తన బాధ నాకు చాలా బాధగా అనిపించింది. నాకు అప్పుడు చెప్పాను, అమ్మ ఒక్కసారి నువ్వు అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి నుదుట కుంకుమ తీసుకుని కొంచెం నువ్వు రోజు కనుక ఆ బెడ్పై అతుక్కుపోయి ఉన్న నీ భర్తకు ప్రతిరోజు నుదుటన పెట్టు. ఖచ్చితంగా నువ్వు ఇది చేసి తీరు. నీకు ప్రతిరోజు నువ్వు వినిపించే ప్రయత్నం, మన సందేశాలను వినిపించే ప్రయత్నం చెయ్యి అని నేను చెప్పడం జరిగింది. అప్పటి నుంచి తను ఆ విధంగానే చేస్తూ ఉన్నాను అక్క. రోజుకి నాకు చాలా ప్రయోజనం అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆయన కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. కానీ కొన్ని రోజులకే అద్భుతం జరిగింది అక్క. మాకు చాలా మంచిగా, అంటే కొన్ని రోజులకి మా వారిలో చాలా మార్పు రావడం అనేది జరిగింది. మాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి మీకు అని ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని నాకు షేర్ చేసుకుంది ఫ్రెండ్స్. అంతా అమ్మవారి దయ వల్లనేనండి. ఖచ్చితంగా అమ్మవారు మనకు ఏ విధంగానైనా హెల్ప్ చేయడానికి సహాయకరంగా మనకు ఉంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా చిటికెలో పరిష్కారాన్ని చూపించే అమ్మవారు మనకు ఉండగా మనకు భయం ఎందుకు ఫ్రెండ్స్. మన ఇంటిలో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నాకు చిన్న కామెంట్ అయితే చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్యలను అమ్మవారి దగ్గర మీ పేర్లు చదివిస్తాను. తప్పకుండా మీకు అమ్మవారు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఇక ఈరోజు మన అమ్మవారు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, దానికంటే ముందుగా కూడా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం అండి. అలాగే వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక లేట్ చేయకుండా అమ్మవారి సందేశం ఏంటో విందామా. ఈరోజు అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్, బిడ్డ
ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఆమె రాక వలన నీ జీవితంలో చెడు ఎదురవ్వబోతోందా, మంచి ఎదురవ్వబోతుందా ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాలి అంటూ అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈలోపు నన్ను నమ్మిన, నన్నే తలుస్తున్న, నన్నే పూజిస్తున్న, నేనే ప్రాణంగా బ్రతుకుతున్న నా బిడ్డకు జరిగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన నీతో చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ అని అమ్మవారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారు నువ్వు కూడా కష్టంలో ఉన్న, కన్నీళ్ళల్లో ఉన్న నన్ను గనుక అమ్మా అంటూ, దుర్గమ్మ అంటూ ఆర్తిగా పిలిచావు అంటే వెంటనే నీ పక్కన వాలిపోతాను బిడ్డ. నేను నీ కష్టంలోకి వెళ్ళబోతుంటే నీ చెయ్యి పట్టుకుని లాక్కొస్తాను బిడ్డ. కష్టానికి వెళ్తున్నావు, కష్టదారిలో వెళ్తున్నావు, వద్దు అంటూ నిన్ను మంచి దారిలోకి మళ్ళిస్తాను అంటూ అమ్మవారు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. రాకేష్ అని తన ఆటోలో కూర్చుని పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా ఇష్టమండి, భక్తి. 4 ఏళ్ల క్రితం పెళ్ళైన తర్వాత తన భార్యతో కలిసి ముంబై వచ్చారు. తన మనసులో ఎన్నో కలలు ఉండేవి. ముంబైకి రావాలని, బాగా డబ్బు సంపాదించాలని, సంపాదించిన తర్వాత కుటుంబానికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని ఇలా అనుకుంటూ ఉండేవాడు. కానీ ఇక్కడ ముంబైలో చూస్తే జీవితం గడపటం అంత సులభం కాదన్న విషయం అతనికి తెలిసి వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ బతకాలి, కష్టపడాలి అనుకున్నాడు. అక్కడ ఆటో నడుపుకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఆటో కొనడం కోసం చాలా కాలం కష్టపడి పనిచేశాడు. కూలి పని చేస్తూ కొంత డబ్బు పొదుపు చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా తన భార్య నగలన్నీ కూడా అమ్మి ఈ సెకండ్ హ్యాండ్ ఆటోను కొనుగోలు చేసుకున్నాడు. ఆటోని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. భారమంతా అమ్మ మీదే వేసేసేవాడు. ఇప్పుడు అమ్మవారికి తెలుసు కదా, నాకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో తప్పకుండా ఆ సమయానికి నాకు అందేలా చేస్తుంది తల్లి, క్షణం కూడా నా వెంటే ఉండి నన్ను నడిపిస్తుంది అంటూ అమ్మవారి మీద నమ్మకంతో ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉండేవాడు. ఏ పని చేయాలన్న అమ్మవారిని తలవందే ఏ పని కూడా చేసేవాడు కాదు. ఇలా ఈ 4 ఏళ్ల కాలంలో అతనికి ఒక బిడ్డ కూడా పుట్టాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డను పోషించాలనే టెన్షన్ కూడా అతనిలో ఎక్కువైపోయింది. ఇక తన కొడుకు పుట్టగానే అతనిలో ఇంకా కలలన్నీ వెంటాడిపోతున్నాయి. ఇంకా నా బిడ్డను బాగా చదివించుకోవాలి, మంచిగా పెంచుకోవాలి, మంచి స్థాయిలో నిలబెట్టుకోవాలి, అన్ని కలలు ఎక్కువైపోయాయి. ఈ జీవిత భారం ముందు అవన్నీ కూడా కలలుగానే మిగిలిపోతాయేమో అనే భయం కూడా అతనికి పట్టుకుంది. అయినా సరే జీవితం ఇదే అన్న వాస్తవాన్ని అంగీకరించి తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి నుంచి వర్షం మొదలై తెల్లవారుజాము వరకు కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది. అయితే ఆ డ్రైవర్ భార్య పేరు రేఖ. ఆ డ్రైవర్ తన వర్షంలో కూడా ఉదయం తన ఆటోతో బయలుదేరిపోతాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, వినండి, ఈ వర్షం రాత్రి నుండి పడుతూనే ఉంది, ఇంత వర్షంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఈ వర్షానికి ఎవరు కదిలే పరిస్థితి కూడా ఉండదు కదా, ముంబైలో వర్షం కురిసినప్పుడు ఎక్కడ చూసినా భారీగా నీరు చేరుతుందని, దీనివల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే అందరూ తమ ఇళ్లల్లోనే ఉంటారు అని చెప్తుంది. ఈ విషయం గురించి ఆలోచించిన రేఖ అతనిని బయటకు వెళ్ళవద్దు అని చెబుతుంది. కానీ రాకేష్ మాత్రం తన భార్య మాట వినకుండా తన కుటుంబాన్ని బాగా పోషించాల్సిన అవసరం ఉండడంతో ఆటోతో బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళితే ఏదో ఒక కిరాయి దొరుకుతుంది, డబ్బు వస్తుంది కనుక ఇల్లు గడుస్తుంది, లేదంటే ఆ కిరాయి కూడా రాకపోతే కష్టం అని అనుకుంటాడు. నాకు దుర్గమ్మ తల్లి ఏదో ఒక దారి చూపకుండా ఉంటుందా, ఈ విషయం గురించి ఆలోచించి ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆటో స్టాండ్లో నిల్చుంటాడు. 2-3 గంటల పాటు అక్కడ నిలబడిన ఒక్క కిరాయి కూడా అతనికి దొరకలేదు. నా భార్య వచ్చేటప్పుడు చెప్పింది, ఇంత వర్షంలో కిరాయి దొరకదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండండి అని రేఖ నిజమే చెప్పింది అనుకుంటూ నిరాశగా ఉన్నాడు. నేనేమో ఇల్లు ఏదో గడుస్తుంది, లేదంటే ఈ వర్షంలో ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకపోతే ఎలా అనుకుని బయటకు వచ్చాను కదా అని అనుకుంటాడు బాధలో. ఇలా ఆలోచిస్తూనే కాసేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ తరువాత ఒక మంచి చీర కట్టుకుని దూరంగా ఉన్న ఇంటి నుంచి అందంగా ఉన్న ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక అడ్రస్ డ్రైవర్ చేతిలో పెట్టి ఆటో ఎక్కి కూర్చుంటుంది. అన్న, నన్ను ఈ అడ్రస్కు తీసుకువెళ్ళు అని చెప్తుంది. దాంతో రాకేష్ కూడా ఆమె చెప్పిన అడ్రస్ చూసి, మేడం, ఆ ఏరియా మొత్తం ఫుల్లుగా నీళ్లతో నిండిపోయి ఉంటుంది, కష్టం, నేను తీసుకుని వెళ్ళలేను అన్నాడు. కానీ అప్పుడు ఆ మహిళ అతనితో,
పర్వాలేదు అన్నా, ఏదో ఒకటి చేసి మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి, నేను మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను అని చెబుతుంది. ఇది విన్నాక రాకేష్ కుటుంబం తన మదిలో మెదులుతుంది. సరే అంటూ ఆ మహిళను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఆటో డ్రైవర్ నెమ్మదిగా బండి నడుపుతూ ఆ ప్రదేశానికి 1 కిలోమీటర్ దూరంలో ఆగి ఉన్నారు. కానీ అకస్మాత్తుగా రాకేష్ రోడ్డుపై చాలా నీరు కనిపించింది. ఇప్పుడు రాకేష్ ఆ నీళ్లను చూసి తన ఆటోని ఆపుతాడు. ఆటోలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా ఆటోని ఆపడానికి కారణం ఏంటి అని అడిగింది. అప్పుడు అతను, రాకేష్ మేడం గారు, ముందు చాలా నీరు నిలబడి ఉంది. నేను నా ఆటోని ఈ నీటి లోపల ఈదుతూ తీసుకువెళ్తే నా ఆటో టైర్లు పగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డులో ఎక్కడో ఒక చోట గుంతలైతే ఉంటాయి అన్న విషయం తెలియదు కదా. ఆటో చక్రం గుంతలోకి వెళితే ఆటో ఇంజిన్లోకి నీరు వెళ్ళిపోయి ఆటో పూర్తిగా పాడైపోతుంది మేడం. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఏకైక మార్గం ఇది. ఇలాంటి టైంలో నా ఆటోకి ఏమైనా జరిగితే నా కుటుంబం ఎలా బతకాలి చెప్పండి. అందులోనూ నా కుటుంబంలో చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడి మంచి భవిష్యత్తు కోసం నేను కష్టపడుతూ ఉన్నాను. అయినా కూడా నేను వారి కలలు నెరవేర్చలేకపోతున్నాను అంటూ బాధగా చెప్తాడు. ఇది విన్న తర్వాత మహిళ ఆటో డ్రైవర్తో అంటుంది, అన్నా, నేను చాలా త్వరగా వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది. కొంచెం దూరం ఇలా ఏదో ఒకటి నన్ను కొంచెం దూరం వరకు తీసుకువెళ్ళి డ్రాప్ చేయండి, ఆ తర్వాత మీరు వెనక్కి వెళ్ళండి, నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. అప్పుడు రాకేష్ అనే ఆ వ్యక్తి తన ఆటోని తీసుకుని ఆ నీటిలోకి వెళ్ళడానికి ఇష్టపడడు. కానీ కిరాయికి ఇచ్చిన మాట తప్పదు కనుక తన ఆటో చక్రాలు ఏవి గుంతలో పడకుండా చాలా జాగ్రత్తగా ఆటో నడుపుతూ ఉన్నాడు. అదే జరిగితే అతని జీవనోపాధికి పూర్తిగా నాశనం అయిపోతుంది అనుకుంటూ నెమ్మదిగా ఆటోను నడుపుకుంటున్నాడు. కానీ అమ్మవారి మీద భారం వేసేసాడు. మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాడు. అమ్మా, నువ్వే కాపాడు అంటూ ఆ నీటిలో 800 మీటర్లు ప్రయాణించగానే అకస్మాత్తుగా రాకేష్ ఆటో చక్రం నీటిలోకి వెళ్ళి ఆ రోడ్డు నీరు వెంటనే ఆటోలోకి వచ్చేయడంతో ఆటో పూర్తిగా నిలిచిపోతుంది. పూర్తిగా నిరాశకు గురవుతాడు. ఎందుకు అని అంటే ఆ సమయంలో నీరు అతని ఆటో ఇంజిన్లోకి వెళ్ళిపోయింది. దాంతో సరిచేయడానికి చాలా డబ్బు అవసరమవుతుంది. మరి ఆమె అతనికి అంత డబ్బు ఎందుకు ఇస్తుంది అనుకుంటాడు మనసులో. ఆ తర్వాత, మేడం చూసారా, నా ఆటో చెడిపోయింది, వెళ్ళను అంటే విన్నారా అన్నాడు. ఆ మాట చెబుతున్నప్పుడు రాకేష్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అతని జీవనాధారం ఆటోనే కనుక. కానీ అప్పుడు ఆమె, అన్నా పర్వాలేదు, మీరు కూడా గెలుపు ఓటమును చవిచూశారు, నేను మీకు డబ్బు ఇస్తాను అని చెప్తుంది. ఇది విన్న రాకేష్లో కాస్త ఉపశమనం కలుగుతుంది. పర్వాలేదు మేడం గారు, నాకు డబ్బు ఇస్తుంది అనుకుని ఆశపడతాడు పాపం. కానీ ఆమె తన బ్యాగ్ చెక్ చేయగానే ఆమె బ్యాగ్లో పర్సు లేదు, ఒట్టి పర్సు ఉంటుంది. ఫోన్ ఉన్నాయి. ఇప్పుడు అతన్ని చూడగానే ఆమె మనస్తాపానికి గురై నిరాశగా సీట్లో కూర్చుంటుంది. ఇంతకీ ఏం జరిగింది మేడం? ఎందుకు ఇలా నిరుత్సాహంగా ఉన్నారు, కంగారుగా ఉన్నారు, ఆతృతగా ఉన్నారు అని అడుగుతాడు రాకేష్. నా వద్ద పర్సు పోయింది, కానీ అందులో డబ్బులు లేవు అని చెప్పింది. పర్సు ఉంది కానీ డబ్బులు లేవు. ఆమె, సరే అడ్రస్ నాకు ఇవ్వండి, తర్వాత మీ ఇంటికి వెళ్ళండి, నేను వచ్చి మీకు డబ్బు ఇస్తాను అని చెప్తుంది. ఆవిడ మాటలు విన్న తర్వాత ఆటో డ్రైవర్ రాకేష్ మొహం మరోసారి మాడిపోతుంది. లోపలనే ఏడుస్తూ ఉంటాడు. మేడం, నా అడ్రస్కి ఇస్తాను సరే, కానీ ఇప్పుడు ఆ ఆటోని ఇక్కడ నుండి ఎవరు తీసుకువెళ్తారు? నా దగ్గర అంత డబ్బు కూడా లేదు, కానీ ఆ మేడం మాత్రం తీసుకెళ్ళమంటూ తొందర పెడుతోంది అని మనసులో అనుకున్నాడు. ఫైనల్గా ఇలా ఆమె అడ్రస్ తీసుకుని అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాకేష్ అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నాడు. తన పరిస్థితిని చూసి అమ్మవారితో చెప్పి మొరపెట్టుకుంటున్నాడు. అతన్ని ఆటో ధ్వంసం అయిపోయింది. ఆటో ద్వారా జీవనాధిపతి పొందేవాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్లుగా ఉన్న స్నేహితులకు ఫోన్లు చేశాడు. వారిని అక్కడికి పిలిపించి వారి సాయంతో ఆటోని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళే మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అతను మెకానిక్ వద్దకు ఆటోని తీసుకుని వెళ్ళి చూపించినప్పుడు ఈ ఆటో ఇంజిన్ లోపల నీరు పోయింది అని చెప్పి దానిని రిపేర్ చేయడానికి సుమారు 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తాడు మెకానిక్. ఆ మాటలు విన్న రాకేష్కి చాలా బాధ అనిపిస్తుంది. కలత పడతాడు. ఎందుకంటే తన ఆటోని రిపేర్ చేయడానికి తగినంత డబ్బు తన దగ్గర లేదు. ప్రతిరోజు కానీ తను కష్టపడితే కానీ సాయంత్రానికి
ఏ 100 200 తీసుకువెళ్తాడు. అలాంటి వాడు 5,000 అంటే ఇప్పటికిప్పుడు ఎలా పెట్టాలి? నా పరిస్థితి ఎందుకు తల్లి ఇలా అయిపోయింది? సహాయం చేయబోయే ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను అంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక ఆటో లేనిదే అతను బతకలేడు. నెమ్మదిగా సాయంత్రం వరకు అలాగే ఆలోచిస్తూ సాయంత్రం ఆటో ఎక్కకుండా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆటో లేకుండా వస్తున్న అతన్ని చూసిన అతని భార్య రేఖ ఆటో ఎక్కడుంది అని అడుగుతుంది. ఆ తరువాత రాకేష్ రేఖకు మొత్తం కథ చెప్తాడు. అదంతా విన్న అతని భార్య అతనిపై విరుచుకుపడడం మొదలు పెడుతుంది. ఇంట్లో కూడా రేషన్ అయిపోయింది, ఇంట్లో డబ్బులు కూడా లేవు, ఇక ఈరోజు బతకడమే కష్టం అని అనుకుంటూ ఉంటే ఇలా ఆటోని నాశనం చేసి వచ్చారా? ఇప్పుడు రిపేర్కి ఇచ్చారా? పైపెచ్చు ఇంటి అడ్రస్ కూడా ఇచ్చి వచ్చారా? నన్ను నమ్మమంటారా అంటూ ఆమె తిట్టడం సతాయించడం మొదలుపెట్టింది. దాంతో రాకేష్కు కోపం వచ్చేస్తుంది. డబ్బు తీసుకునేవాడిని కానీ ఇదంతా చేయడం నాకు చాలా బాధ కలిగించింది. ఆమె ఏదో గందరగోళంలో అయోమయంలో ఉంది. ఆమెను ఎంతలా నేను ఇబ్బంది పెట్టగలను? ఎందుకంటే ఆమె నిజంగా హడావిడిలోనే ఉందని ఆ మహిళ మొహంలో స్పష్టంగా కనిపించింది. అందుకే నేను ఆమెను నా చిరునామా రాసి ఇచ్చి డబ్బు ఇంటికి తీసుకురమ్మని చెప్పాను అన్నాడు. ఇప్పుడు తన భార్య ఆమె డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి, నిన్ను మోసం చేయడానికి అలా చెప్పింది. నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి అడ్రస్ తీసుకుంది. అంతే, ఎంతమందిని చూడటం లేదు ఇలాంటివి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇది విన్న రాకేష్ నిరుత్సాహపడి నిశ్శబ్దంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏం కాదు, నా దుర్గమ్మ చూసుకుంటుంది. నా పరిస్థితి అంతా నా దుర్గమ్మకు తెలుసు. ఏదో ఒక రూపంలో నా దుర్గమ్మ నాకు దారి చూపిస్తుంది అంటూ భార్యతో చెప్పి రాత్రంతా పడుకుని ఆ మహిళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆమె డబ్బు ఇవ్వడానికి తన ఇంటికి వస్తుందని, ఇంకొన్నిసార్లు మోసం చేసి ఆమె అందుకు రాలేదు అంటూ అనుకుంటూ ఉంటాడు రకరకాలుగా. ఆమె 5,000 ఇవ్వదేమో, ఇవ్వకపోతే ఆటోని ఎలా బాగు చేయించుకోవాలి, అప్పుడు ఎలా బతకాలి, అసలు కష్టపడి కొన్న ఆటో కొన్నిసార్లు ఈ మహిళ మోసం చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలాగా ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం లేస్తాడు. ఈ రోజు నుంచి అసలు ఎలా బతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు డబ్బు సంపాదించడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అతని చిన్న చిన్న పనుల కోసం అటు ఇటు తిరగడం మొదలుపెట్టి, ఏది ఏమైనా నా దుర్గమ్మ నా వెంట ఉన్నా నా చెయ్యి విడిచిపెట్టదు, నా భార్యకు నా బిడ్డకు పట్టెడు మెతుకులు దొరికేలా చేయకపోతుందా అంటూ చివరకు ఒక చోట అతనికి ఒక చిన్న పని దొరుకుతుంది. తన ఆటోని గ్యారేజ్లో పార్క్ చేసి కూలీగా పనిచేసి చేరతాడు. నెమ్మదిగా సమయం గడుస్తున్నా రాకేష్కి ఆ మహిళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఆ మహిళ తన దగ్గరకు రాలేదు. ఇలా ఎదురు చూసి 15 రోజులు అయిపోయింది. అన్ని రోజులు అతని భార్య పదే పదే రాకేష్ను తిడుతూ ఉండటం మొదలుపెట్టింది. మీరు ఆమె అడ్రస్ తీసుకుని ఉంటే కనీసం మనం వాళ్ళ ఇంటికైనా వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. ఎంత వెయిట్ చేసినా ఆమె తిరిగి వచ్చి డబ్బు ఇచ్చేలా కనపడడం లేదు అంటుంది. 15 రోజులు గడిచిపోయాయి. అలా 15వ రోజు ఉదయం రాకేష్ తన ఇంటి బయట నుంచి బయటకు రాబోతూ ఉంటాడు. అప్పుడు ఒక ఆటో అతని వైపు రావడం కనిపిస్తుంది. ఇప్పుడు రాకేష్ కన్ను ఆటో మీద పడడంతో ఈ ఆటో నాదే కదా అని మనసులో అనుకోవడం మొదలు పెడతాడు. అదే సమయంలో ఆటో రాకేష్ ముందు ఆగడంతో ఆ ఆటోలో కూర్చున్న వ్యక్తి అతడిని పిలవడం మొదలు పెడతాడు. ఆ తరువాత రాకేష్ అక్కడికి వెళ్ళిన తరువాత ఆటోలో వచ్చిన వ్యక్తి ఆ అడ్రస్ చూపించి ఎక్కడ ఈ అడ్రస్ అని అడుగుతాడు. ఇప్పుడు రాకేష్ చదవగానే ఆ మేడంకి ఆ ఇచ్చిన స్లిప్ ఇదేనండి అని తెలుసుకుని ఈ అడ్రస్ నాదే, నా పేరే రాకేష్ అని చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు ఆటోలో వ్యక్తి ఆటో తాళం తీసి రాకేష్ చేతిలో పెట్టి నేను నీకోసమే వెతుకుతూ ఉన్నాను అంటూ అతను ఒక కార్డు తీసి రాకేష్కి ఇచ్చి ఈ అడ్రస్కు వెళ్ళు, అక్కడ ఐడి ప్రూఫ్ సమర్పించి అక్కడ మీ ఆటో పేపర్లు తయారు చేయించుకో అని చెప్తాడు. దీని తర్వాత ఆ వ్యక్తి అతనితో ఆటో ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాకేష్ ఆటోని చూడడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి భార్య మీద విరుచుకుపడ్డాడు. మంచిగా ఆలోచించే మేడం గురించి నువ్వు చెడుగా ఆలోచించావు, నేను కూడా చెడుగా అనిపించేలా చేశావు, చూడు ఇప్పుడు ఏమైందో, ఆమె కొత్త ఆటో పంపింది అన్నాడు.
అదీ కాక రేపు వచ్చి స్వయంగా మన ఇద్దరిని తన ఆఫీసులో కలవమని కూడా కబురు పెట్టింది అని అంటాడు. ఇది విన్న అతని భార్య మొదట నమ్మలేదు, కానీ ఇంటి బయట పార్కు చేసిన కొత్త ఆటోను చూడగానే ఆమె పూర్తిగా ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజే రాకేష్ తన భార్యతో కలిసి ఆ వ్యక్తి ఇచ్చిన అడ్రస్కు వెళ్తాడు. అతడు తన భార్యతో అక్కడికి చేరుకున్నప్పుడు అది చాలా పెద్ద కంపెనీ అన్న విషయం తెలుసుకుంటాడు. అక్కడ గేటు దగ్గరకు వెళ్ళి తన పేరు చెప్పగానే అక్కడ ఉన్న గార్డు వెంటనే వచ్చి తలుపు తెరిచి, సార్ లోపలికి వెళ్ళండి, మేడం ఆఫీసులో కూర్చొని మీకోసం వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి ఒకరు ముఖం చూసుకుంటారు. చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆమె మన కోసం ఎదురు చూడడం ఏంటి అనుకుంటారు. ఇది ఒక చిన్న సహాయం మాత్రమే కదా అని అనుకుంటాడు రాకేష్. ఆ తర్వాత రాకేష్ని చూసిన తర్వాత ఆ మహిళ అతనికి థ్యాంక్స్ చెప్పింది. మీ వల్లే నేను మా నాన్నగారిని చివరిసారిగా చూడగలిగాను అన్నా అని అంటుంది. కానీ రాకేష్కి ఆమె ఏమంటుందో అర్థం కాలేదు. ఆ మహిళ అతన్ని ముందుగా కూర్చోమని కోరింది. మొదట అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చింది. ఆ తరువాత టీ తెప్పించింది. తర్వాత అన్నా, నేను మొన్న హడావిడిగా ఉన్నా, ఆ రోజు నువ్వు ఎక్కడికి పద అడిగితే కదా మేడం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఇంత హడావిడి ఏంటి అని ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి అన్నా. కనుక నేను మీకు చెప్పలేకపోయాను. మా నాన్న ఆ రోజు ఆసుపత్రిలో చేరారు. నేను వీలైనంత త్వరగా ఆయన్ని చేరుకోవాల్సి ఉంది. కనీసం నేను అతని చివరి చూపైనా చూడగలనా అని అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళిన 15 నిమిషాల తరువాత మా నాన్న చనిపోవడం చూశాను. అలా చివరిసారిగా మా నాన్నగారిని కలవగలిగాను, చూడగలిగాను. ఆ వర్షంలో నువ్వు నన్ను కలవకపోతే నేను మా నాన్నను కలుసుకునేదాన్ని కాదేమో అన్నా. ఇది చాలా పెద్ద ఉపకారం నాకైతే. నా జీవితంలో నేను మర్చిపోలేనంటే ఉపకారం నాకు చేశావు అన్నా. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు తెలియజేయడానికి సంకోచించకండి అని చెప్తుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ విన్న రాకేష్ భార్య ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక్కడ అతని భార్య ఆ స్త్రీని పదే పదే ఆశీర్వాదం ఇస్తోంది. అది విని నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ మహిళ గురించి చాలా చెడుగా ఆలోచించింది ఆ భార్య. ఆమె చాలా దయగలది, కరుణ ఆమె రక్తంలోనే ఉంది. దీని తరువాత మహిళ తన కౌంటర్ నుంచి కొంత డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి రాకేష్కి ఇలా అంటుంది, అన్నా ఇది 5 లక్షలు ఉన్నాయి అని చెబుతుంది. ఇది ఆ రోజున పగిలిపోయిన నీ ఆటో కోసం నేను కొత్త ఆటోని కొన్నాను. ఇందులో నుంచి మిగిలిన డబ్బులు తీసుకుని నీ కొత్త ఆటోని నువ్వు రెడీ చేయించుకో. మిగతాది నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం ఉపయోగించుకో అని చెప్తుంది. అప్పుడు రాకేష్ ఆ 5 లక్షల్లో కేవలం 5,000 మాత్రమే తీసుకుంటాడు. ఆ తరువాత కొత్త ఆటో తాళాన్ని, మిగిలిన డబ్బుని అక్కడే వదిలేసి, మేడం నా ఆటో సరిచేసుకోవడానికి నాకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఆ తరువాత ప్రతిరోజు బతకడానికి, తినడానికి, ఉండడానికి నా దుర్గమ్మ తల్లి నాకు ఏర్పాటు చేస్తూనే ఉంది. నా దుర్గమ్మ ఎప్పుడు కూడా నన్ను కష్టాల్లో నిలబెట్టదు, నా చెయ్యి విడిచిపెట్టదు. ఆ నమ్మకం నాకు ఉంది. నాకు మీ డబ్బు వద్దు, మీ కొత్త ఆటో కూడా వద్దు. నా ఆటో రిపేర్ చేయించుకోవడానికి 5,000 మాత్రం చాలు మేడం అని చెప్పి అంటాడు. ఇది నాది కాదు, నాది కానిది నాకు వద్దు. అంత మాత్రమే కాదు, నా ఆటో ఎక్కిన వారిని సక్రమంగా వారు వెళ్ళిన ప్రదేశానికి చేర్చడం కూడా నా కర్తవ్యం. ఆ రోజు నేను పెద్దగా ఏమీ చేయలేదు. కిరాయి వస్తే తీసుకువెళ్ళి దింపడమే నా పని అని చెప్తాడు. అప్పుడు ఆ మహిళ అతనితో, అన్నా నువ్వు నిజంగా నా సోదరుడివి, నా అన్నలాగా నిన్ను నేను భావిస్తున్నాను. నీ సొంత సోదరి ఇస్తే ఇలానే తిరస్కరిస్తావా అని అడుగుతుంది, బలవంత పెడుతుంది. నిజంగా నువ్వు నమ్ముకున్న ఆ దుర్గమ్మ తల్లే నా రూపంలో నీకు సహాయం చేస్తున్నాదేమో, ఎందుకు ఆలోచించడం లేదు? ఇది దుర్గమ్మ ఆజ్ఞ ఏమో అని, అమ్మవారి అనుమతి ఏమో అని, అందుకే ఇలా జరిగిందేమో. ఇది ఒక్కసారి మీరు ఆలోచించన్నా. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఎందుకు కలుపుతారో ఎవరినైనా అమ్మకే తెలుసు, అసలు ఎవరికి తెలియదు. అమ్మవారి ఎవరి ద్వారా ఎవరి కష్టాలు, ఎవరికి ఏ అవసరమో, ఏ లబ్ధి పొందుతారో నిర్ణయించే ఉంటుంది. అందుకే నీ కష్టాలని తీరడానికి ఇది ఒక మంచి రోజుగా నన్ను ఒక వ్యక్తిగా ఎంచుకున్నదేమో, నీ సోదరిగా నన్ను ఎన్నుకున్నదేమో. ఇదంతా నువ్వు ఎందుకు ఆలోచించవన్నా అంటూ ఆమె అంటుంది. ఇంకా ఎంత అన్నా కూడా వద్దు అని అతను వద్దని వారించినా కూడా ఆమె వినదు. ఇంకా నిజంగా ఇది అమ్మవారి ఆజ్ఞనేమో అని
అమ్మవారి పేరు వినగానే అతను కూడా సరే అంటాడు. ఇక కొత్త ఆటోని 5 లక్షల డబ్బులు అతనికి ఇస్తుంది. అన్నా, మేము వ్యాపారవేత్తలం. నా భర్త చాలా డబ్బు సంపాదిస్తున్నారు. మీరు బ్రతకడానికి ఒక్క ఆటోనే ఉంది. ఆ ఆటోకు పెట్టిన ఖర్చు 2 రోజుల్లో మాకు తిరిగి వచ్చేస్తుంది. కనుక ఇది మాకు పెద్ద విషయం కాదు. కానీ మీరు మీ కుటుంబాన్ని నడపడానికి చాలా కష్టపడుతున్నారు కనుక ఈ ఆటోని మీకోసమే కొన్నాను. మీ పాత ఆటోని కూడా బాగు చేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ 2 ఆటోలతో ఇంకా బాగా జీవించగలుగుతారు మీరు ఇప్పుడు అని అంటుంది. ఈ విషయాలన్నీ విన్న రేఖ, రాకేష్ ఇద్దరు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. అమ్మవారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో వాళ్ళకి అసలు అర్థం కావడం లేదు. ఆ మహిళ ఎందుకు ఏడిపిస్తున్నారు అన్న, ఇప్పుడు ఏమైందని అని అడుగుతుంది రాకేష్. ఏమైందన్న, ఎందుకు ఏడుస్తున్నారు మొత్తం? తర్వాత అక్కడి నుంచి సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి వస్తూ వస్తూ అతను వెళ్ళే దారిలో అమ్మవారి గుడి కనిపిస్తుంది. అమ్మవారి గుడి వెళ్ళగానే అమ్మవారు తనను చిరునవ్వుతో పలకరించి, నా దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతావా, నా దగ్గరికి రాకుండానే వెళ్ళిపోతావా అంటూ అడిగినట్లు ఉంటుంది. ఆ చిరునవ్వు ఇక వెంటనే వెళ్తాడు. అమ్మవారి పాదాల మీద పడతాడు. కన్నీళ్లతో పాదాలు కడిగేస్తాడు. అమ్మా, నువ్వు ఉన్నావమ్మా, నిజంగా నువ్వు ఉన్నావు తల్లి అంటూ అమ్మవారిని కృతజ్ఞతతో చెప్పుకుంటాడు. అమ్మ మొహంలో చిరునవ్వు ఎలా ఉంది అంటే, తన చంటి బిడ్డను చూస్తే తల్లికి ఎలాంటి చిరునవ్వు అయితే వస్తుందో అంత ఆత్మీయతతో కూడిన చిరునవ్వు కనిపిస్తుంది అమ్మ మొహంలో. ఇంకా ఆ మహిళ ఇప్పుడు తన బిడ్డను కూడా మంచి స్కూల్లో చేర్పించింది. ఆ బిడ్డ ఎంత చదువుకుంటాడో ఆ చదువు ఖర్చు మొత్తం కూడా ఆమె భరిస్తానని మాట ఇచ్చింది. రాకేష్కి ఇప్పుడు 2 ఆటోలు ఉన్నాయి. అతను కూడా పని చేయడం మొదలుపెట్టాడు. ఆటోలు ఉన్నాయి, ప్రారంభించాడు. మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే, అవసరం వస్తే నన్ను స్వేచ్ఛగా అడగవచ్చు, నాకు చెప్పవచ్చు, నేను మీ సోదరిని అని ఆ మహిళ చెప్పిన మాటలు, ఆ మాటలు రాకేష్ ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆమె పట్ల, అమ్మవారి పట్ల చాలా కృతజ్ఞుడై ఉన్నాడు. బిడ్డ, చూశావు కదమ్మా, నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఈ దుర్గమ్మను ఉంటాను. ఏదో ఒక రూపంలో, ఎవరి రూపంలో ద్వారా సహాయం అందేలా నేను చేస్తాను. కొంచెం ఆలస్యం అవ్వవచ్చు ఏమో, కానీ తప్పకుండా నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీ చెయ్యి వదిలిపెట్టను. ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇచ్చే తీరుతాను. మీకు అంతా ఇచ్చాను కదా. ఒక స్త్రీ రాబోతుంది నీ జీవితంలోకి, ఆమె వల్ల మంచి ఎదురవబోతుందా, చెడు ఎదురవబోతుందా అని ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు మంచి రోజుల్లో మంచిగా ఆలోచించి మంచి చెయ్యాలని చూస్తేనే మంచి పొందిన వాళ్ళు తిరిగి ఇప్పుడు నీకు మంచినే కష్టాల్లో ఉన్నావు కనుక నీకు సహాయం చేయడానికి వస్తున్నారు. వచ్చేలాగా నేను చేస్తున్నాను. ఎందుకంటే నీ దుర్గమ్మకు తెలుసు నీ కష్టాలను ఎప్పుడు ఎలా తొలగించాలి అని. ఆ వ్యక్తి కనుక, ఆ స్త్రీ కనుక నీ జీవితంలోకి ప్రవేశించింది, నీతో మాట్లాడింది, నీతో పరిచయం అయింది అంటే నీ జీవితంలో ఖచ్చితంగా మంచి రోజులు మొదలయ్యాయి అని అర్థం. ఇక నీ కష్టాలన్నీ తొలగిపోయాయనే అర్థం అంటూ అమ్మవారు అయితే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే కొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.